అందరికీ షలోం. అసత్యము రాజ్యమేలుతున్నటువంటి తరుణం. మొదటి శతాబ్దం నాటి నుంచి అబద్ధపు పండుగలతోనూ అబద్ధపు దేవుళ్ళతోనూ దేవుని ప్రజలైనటువంటి వారిని నిర్బంధించి వాళ్ళ యొక్క విధివిధానాలు తీసుకొని వాళ్ళ యొక్క గొప్ప గ్రంథాలని చేపట్టుకొని లేని విషయాలను చెబుతూ వాళ్ళకే తెలియలేనటువంటి విషయాలను చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నటువంటి గుంట నక్కలు, బందిపోటు దొంగలు, క్రూరమైన తోడేళ్ళు ఈ మెస్సియానిక్ సమాజం వాళ్ళు, అలాగనే యావే సమాజం వాళ్ళు మహాభయంకరంగా దేవుని యొక్క ద్రాక్ష తోటను నాశనం చేస్తూ ఉన్నారు. ఎలా అంటే మిత్రులారా, వీళ్ళు చేసేటువంటి ప్రతి విషయాలు యూదులవి. యూదుల యొక్క గొప్ప గొప్ప విషయాలను, వాళ్ళ పండగలను వీళ్ళు ఆపాదించుకుంటూ ఎలా చేయాలో కూడా తెలియకుండా మేము మెస్సియానిక్, మేము జ్యూస్ మెస్సియానిక్, మేము యావే సమాజము అని ఒక్కరికంటే ఇంకొకరు గొప్పవారుగా ఆపాదించుకుంటూ క్రైస్తవులు తప్పు అని చెబుతూ వీళ్ళేదో ఘనకార్యం చేసినట్టు దేవుని యొక్క ప్రజలను దేవుని దగ్గరికి వెళ్ళకుండా అడ్డుబండలుగా నిలబడుతున్నటువంటి ఈ క్రూరమైన తోడేళ్లకు బుద్ధి చెప్పాలి అంటే, ఓ సత్యాన్వేషి, ఓ సహోదరుడా, నీకే నా పిలుపు. ఈ సమాజం అంతా ఈ గుంట నక్కల చేతిలో ఉన్నది. ఒకప్పుడు వీళ్ళని అడ్డుకునే వాళ్ళు లేరు. ఒకవేళ పొరపాటున నాలాంటి వాడు వీళ్ళు బుద్ధి చెప్పాలని, సత్యం చెప్పాలని వస్తుంటే సొంత విషయాలు, పర్సనల్ విషయాల మీద దాడి చేస్తూ అవమానపరుస్తున్నారు. వీళ్ళలో ఇది న్యాయమా? పర్సనల్గా మెసేజ్లు చేస్తూ నాలాంటోడు వాక్యం చెప్పకూడదని చెబుతూ బెదిరిస్తూ అనేకమైన ఇబ్బందులు పెడుతూ కాని విషయాల మీద వీడియోలు చేస్తూ ఉన్న సత్యాన్ని చెప్పకుండా అబద్ధపు బాధలతో జనాలు మోసం చేస్తూ వాక్యం నిరూపించడం చేతకాక ఇలా పర్సనల్ విషయాలు మాట్లాడుతూ జనాలను మభ్య పెడుతూ అనేకమైనటువంటి జనాలను తోవ తప్పిస్తూ వీళ్ళే గొప్ప అని చెప్పి ప్రదర్శిస్తున్నటువంటి ఈ గుంట నక్కలు ఆపాది వీళ్ళని. గొలియాతు కూడా ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా 40 దినాలు ప్రగల్భాలు పలికాడు. కానీ దావీదు గారి చేతిలో ఓడి నశించాడు. అలాగనే సన్హెద్రేబు, అలాగనే అనేక మంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, సత్యం మీద పోరాటం చేయాలని ప్రయత్నం చేశారు. తుదికి మరణాన్ని పొందుకున్నారు. ఈ అసత్యవాదులు కూడా అదే విధంగా. మిత్రులారా, యోబు గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనము, న్యాయమైనదేదో విచారించి చూతుము రండి, మేలైనదేదో మనమంతట మనము విచారించి తెలుసుకుందాము రండి. ఓ మిత్రుడా, సత్యాన్వేషి, నేను పిలుపునిస్తూ ఉన్నాను. ఎవరైనా సరే ఈ సత్యాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళు, ఆసక్తి కలిగిన వాళ్ళు నా నంబర్కి కాల్ చేయండి. అనేక విషయాలు తెలుసుకుందాం. షలోం. ఏ వ్యక్తి మీద కూడా నాకు కక్షలు కానీ భేదాభిప్రాయాలు కానీ లేవు. అందరూ నా సహోదరులే, దేవుని స్వరూపాలే. అయితే సత్యాన్ని తెలియచేయాలనే ఆలోచన తప్ప. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. షలోం.